Yeah, hi, good morning all. Let's start. Okay. Yeah, so we will be talking about Azure DevOps. So Azure DevOps. Okay. Now ఈ Azure DevOps వచ్చేసరికి ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు వాళ్ళు. టూ టైప్స్ మెథడ్స్ ఇస్తున్నారు. లైక్ Azure DevOps యాజ్ ఏ సర్వర్, Azure DevOps యాజ్ ఏ సర్వీస్. ఓకే. సో Azure DevOps అనేది సర్వర్ లాగా ఇస్తున్నారు. అలానే సర్వీస్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. Service is nothing but IaaS model. So where you need to configure on your own. అంటే like you need to create your virtual machine create చేసుకొని దానిపైన DevOps సర్వర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగరేషన్ చేసేసి ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ కేర్. ఓకే. సో హియర్ కాన్ఫిగరేషన్ కావచ్చు, దానికి సంబంధించిన SQL డేటాబేస్ కావచ్చు, మొత్తం మనమే ఓన్ గా కాన్ఫిగర్ చేసుకోవాలి యాజ్ అ సర్వర్ లో. సో ఇది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ వాళ్ళ సిఎస్ఈడి వైబ్లెన్స్ పబ్లిక్ లో పెట్టదలుచుకోలేదు అండ్ దే వాంట్ టు బి మోర్ సెక్యూర్, దెన్ దే విల్ యూజ్ దిస్ సర్వర్. సో అనదర్ is like SaaS product. So where you can directly log in into that. Like dev.azure.com, dev.azure.com అని టైప్ చేయగానే మీకు అకౌంట్ క్రియేట్ చూసాం మనం. సో వన్స్ యూ క్రియేట్ యువర్ అకౌంట్, యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ద DevOps పేజ్. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ దే హావ్ ప్రొవైడింగ్, రైట్. నా అష్యూర్ DevOps సర్వీస్ అని మనం అకౌంట్ క్రియేట్ చేయగానే అకౌంట్ లో మనం టాప్ లెవెల్ ఏంటి, ఆర్గనైజేషన్స్. సో అండర్ ఆర్గనైజేషన్ యూ కెన్ హ్యావ్ ఎ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. ఆర్గనైజేషన్ క్రియేట్ చేయగానే మనం ఏం చేస్తాం, యూ నీడ్ టు రేస్ రిక్వెస్ట్ ఫర్ ప్యారలలిజం. టికెట్ గురించి మనం అంటే సిఎస్ఏడి టికెట్ రన్ అవ్వాలనుకుంటే మనం యూనిట్ టు రేజ్ ఏ టికెట్. దాని తర్వాత వన్స్ అది టూ టు త్రీ బిజినెస్ డేస్ లో మీకు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చాక యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ ద సిఎస్ఈడి పైప్లైన్స్. అప్పటి వరకు ఏంటి, మనం ఓన్లీ వీ కెన్ వర్క్ ఆన్ డిఫరెంట్ సర్వీసెస్ లో వర్క్ చేసుకోవచ్చు. బట్ సిఎస్ఈడి పైప్లైన్ కాన్ఫిగర్ అవ్వాలి అంటే కంపల్సరీ యూనిట్ టు రేజ్ దిస్ వీ హావ్ ఆల్రెడీ సీన్. నో అండర్ ఆర్గనైజేషన్ యూ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. So once you create a project, right, there are 5 services. Like first ఏంటి, Azure Boards, దాని తర్వాత Azure Pipelines, then తర్వాత Azure Repo, then after that test plans, then artifacts. So these are the 5 services which are native services of the Azure DevOps. So what is the use of Boards? To plan or I can say track project related వర్క్స్. సో వర్క్ ఐటమ్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ ని రిలేటెడ్ వర్క్ మొత్తం ఈ అజూర్ బోర్డ్స్ లో ప్లాన్ ట్రాక్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఎవరికి ఏం వర్క్ చేస్తున్నారు అనేది అసైనింగ్ వర్క్ మనం బోర్డ్స్ అనేది చేస్తాం. బోర్డ్స్ ఎటువంటి కాన్ఫిగరేషన్ కానీ, మన డిప్లాయ్మెంట్ కానీ, బిల్డ్ కానీ ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ నో వెదర్ హూ ఈస్ వర్కింగ్ వాట్ అనేది తెలుసుకోవాలనుకుంటే దిస్ ద యూనిట్ యూజ్ ఇట్ అజూర్ బోర్డ్స్. ఓకే. నా అజూర్ రేపు వచ్చేసరికి ఏంటి, జనరల్ గా ఇట్ ఈస్ ఏ వర్షన్ కంట్రోల్. ఓకే. ఇట్ ఈస్ అ వర్షన్ కంట్రోల్, like where you can store your code and maintain versions. So I can say version, it is a distributed version control. Like distributed version control ఏమేమి ఉన్నాయి మనకి, Azure Repo కావచ్చు, GitHub, Bitbucket, ఇవన్నీ distributed version controls. Here pipelines, we can configure CI and CD pipeline here. So pipelines లో you have 2 types of pipelines. One is classic editor, another one is YAML. So classic editor లో again pipelines లో మనం will be configuring CI, and release లో we are going to configure CD.
సో క్లాసిక్ ఎడిటర్ లో మళ్ళీ టూ ఉన్నాయి. సిఏ వచ్చేసి సపరేట్ ఫేస్ లో అండ్ సిడి వచ్చేసి సపరేట్ దాంట్లో కాన్ఫిగర్ అవుతుంది. సో వేరస్ YAML లో వచ్చేసరికి ఏంటి అంటే యూ కెన్ కాన్ఫిగర్ బోత్. యూ కెన్ కాన్ఫిగర్ బోత్ సిఐ అండ్ సిడి పైప్లైన్. ఓకే. నో టెస్ట్ ప్లాన్స్ ఇస్ నథింగ్ బట్ సంథింగ్ లైక్ టెస్ట్ కేసెస్ యూస్ చేస్తారు, టెస్ట్ కేసెస్ రాస్తారు దీంట్లో. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మచ్ టాక్ అబౌట్ దిస్. సో టెస్ట్ కేసెస్ ఎలా రాస్తారు ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు షో యూ అంతే. ఓకే, థియరీ పార్ట్ వరకు ఐఎమ్ డిస్కస్. నా ఈ టెస్ట్ ప్లాన్స్ కూడా ఏంటంటే 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. 30 days ఫ్రీ ట్రయల్. దాని తర్వాత ఇది కాస్ట్ అనేది ఉంటుంది దీంట్లో. ఓకే. ఆర్టిఫాక్ట్స్ ఈజ్ సంథింగ్ లైక్ వన్ లైక్ ఏ ప్యాకేజ్ మేనేజర్ లాగా. సో మన బిల్డ్ అయిన బిల్డ్ మేనేజర్ మనం బిల్డ్ చేస్తాం కదా, మ్యావ్ అండ్ టూల్ యూస్ చేసుకుని బిల్డ్ చేస్తాం కదా, అవుట్పుట్స్ అన్ని మనం ఈ ఆర్టిఫాక్ట్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో వేరే ప్రాజెక్ట్స్ కూడా యూస్ చేసే విధంగా ఈ ఆర్టిఫాక్ట్స్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ గివింగ్ 2 GB ఫ్రీ స్టోరేజ్. అపార్ట్ ఫ్రమ్ 2 GB యూనిట్ పేరెంట్. సో మొత్తం అజూర్ డెవాప్స్ ఏంటి 5 users వరకు ఫ్రీ. ఓకే. సో అజూర్ డెవాప్స్ బేసిక్ వచ్చేసరికి 5 users వరకు ఫ్రీ. ఫ్రీ అబోవ్ 5 users దే ఆర్ గోయింగ్ టు చార్జ్. బట్ మనకి ఏంటంటే మన ల్యాబ్ ప్రాక్టీస్ కాబట్టి ఆబ్వియస్ గా మనం ఒక యూజర్ తోనే వర్క్ చేస్తాం కాబట్టి ఫైన్. ఒక రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లో ఒక్కొక్క టీమ్ లో మల్టిపుల్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ కాన్ఫిగర్ చేయాలంటే డెఫినెట్లీ దే నీడ్ టు పే రెంట్ ఫర్ దెమ్. సో దిస్ ఇస్ వాట్ అజూర్ డెవాప్స్. ఓకే. So now today's agenda is that I am going to use Terraform code. Terraform code use చేసి CI/CD పైప్లైన్ యూస్ చేసుకొని ఇన్ఫ్రా బిల్డ్ చేస్తాను. ఓకే. సో దిస్ ఇస్ అవర్ టుడేస్ agenda. ఓకే. Now let us log into the Azure DevOps. Now I'll create a new project. So VCube 1 అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. ఓకే. Not done. This is my project. Okay. So first, generally, I'll talk about SDLC, then I'll clearly explain how it exactly works. Okay. So here, users laptop అనుకున్నాం. Okay. This is version control. Version control here, repository, Azure repo. సో ఇక్కడ బిల్డ్ స్టార్ట్ అవుతుంది. బిల్డ్ యూనిట్ టెస్ట్ అనుకుందాం, తర్వాత ప్యాకేజ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ వరకు పెట్టేస్తాను నేను. నౌ ఇక్కడ ఒక ఏజెంట్ ఉంటుంది. సో లెట్ స్టార్ట్. నౌ వాట్ ఎవర్ దిస్ ఇస్ మై యూజర్ ల్యాప్టాప్. నేనేం చేస్తాను, నా కోడ్ అనేది టెరాఫామ్ కోడ్ అనేది వర్షన్ కంట్రోల్ పుష్ చేస్తాను. నేను ఫస్ట్ నా టెరాఫామ్ అనేది వర్షన్ కంట్రోల్ పుష్ చేస్తాను. సో వర్షన్ కంట్రోల్ పుష్ చేయగానే ఏమవుతుంది, బిల్డ్ స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఏంటి, సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అవ్వాలి, రైట్. సో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో ఏమవుతుంది అంటే ఫస్ట్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ సో బిల్డ్ అవుతుంది. దాని తర్వాత యూనిట్ టెస్ట్ అవుతుంది. దాని తర్వాత ప్యాకేజింగ్ అవుతుంది.
ఓకే, నా ఇది ఏజెంట్. Now, yeah. So let us talk me once again. Yes. Now ఇక్కడ నా వర్షన్ నా కోడ్ మొత్తం వర్షన్ కంట్రోల్ పుష్ చేస్తా. ఈ కోడ్ వచ్చేసి జావా అనుకోండి. జావా అనేది బిల్డ్ అవ్వాలి ఫస్ట్. దీస్ ఆర్ ద జాబ్స్. ఇవన్నీ బిల్డ్ జాబ్, యూనిట్ టెస్ట్ జాబ్, ప్యాకేజింగ్ అన్ని జాబ్స్ అన్నట్టు. ఓకే. ఈ జాబ్స్ ఎవరు రన్ చేస్తారు? ఏజెంట్ అనేది రన్ చేస్తుంది. సో ఏజెంట్ లో మళ్ళీ అగైన్ టూ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్, అనదర్ వన్ ఈజ్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. లెట్ us టాక్ అబౌట్ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్. సో దిస్ ఇస్ అన్ ఏజెంట్. ఏజెంట్ అనేది ఈ జాబ్స్ మొత్తం రన్ చేస్తుంది. ఓకే. నా ఇలా పుష్ చేశాక ఇక్కడ బిల్డ్ అవుతుంది. కోడ్ మొత్తం ఇది పుల్ చేసుకొని బిల్డ్ చేస్తుంది. కోడ్ ని మొత్తం బిల్డ్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ జావా కోడ్, బిల్డ్ ఇంజిన్ ఏం యూజ్ చేస్తాం మనం? మావన్ అనే బిల్డ్ ఇంజిన్ టూల్ యూజ్ చేస్తాం. ఓకే. జావా అయితే మావన్ టూల్ యూజ్ చేస్తాను నేను. మావన్ టూల్. సో ఇక్కడ ఏమవుతుంది? కంపైల్ అవుతుంది. కంపైల్ ద కోడ్ అండ్ ఇట్ విల్ బిల్డ్ ద కోడ్. ఓకే. సో బిల్డ్ అయ్యాక ఇక్కడ యూనిట్ టెస్ట్ జరుగుతుంది. యూనిట్ టెస్ట్ అవుతుంది. యూనిట్ టెస్ట్ వచ్చేసి జే యూనిట్ తోని యూనిట్ టెస్ట్ అవుతుంది. సో చాలా ఉన్నాయి యూనిట్ టెస్ట్. ఇక్కడ జే యూనిట్ అనుకుందాం. నా ఇక్కడ ప్యాకేజింగ్ అవుతుంది. ప్యాకేజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ అవుట్పుట్ ఫైల్. జాబ్ అయితే డాట్ వార్ ఫైల్ కానా డాట్ జార్ ఫైల్ అన్న వస్తుంది. ఓకే. ఈ ఇది అవుట్పుట్ ఫైల్. ఈ అవుట్పుట్ తీసుకొని వెళ్ళేసి మనం ఏంది సర్వర్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. సో ఇది మొత్తం ఏంటి? సిఐ. ఓకే. సో నా సర్వర్స్ లో అగైన్ ఇన్ఫ్రా సెటప్ క్రియేట్ చేయాలి కదా. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనకి. డేవ్ కానీ ఏమన్నా కానీ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. లైక్ డేవ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, యూఐటి ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. సో ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? టెరాఫామ్ యూస్ చేస్తాం. టెరాఫామ్ యాజ్ ఆ కోడ్ యూస్ చేసుకొని ఆటోమేట్ చేస్తాం. బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆటోమేట్ చేస్తాం. ఓకే. దీని తర్వాత ఏం మాట్లాడుకున్నాం మనం? టెస్టింగ్ అవుట్. ఓకే. సేమ్ టెస్టింగ్ కూడా మళ్ళీ అదే. అన్ని ఎన్విరాన్మెంట్స్ టెస్టింగ్ అవుతాయి. ఓకే. సో ఇది కావాలనుకుంటే మానిటరింగ్ ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ డిప్లాయ్మెంట్స్ వచ్చేసరికి ఏమంటామంటే దీన్ని సిడి అంటాం. ఇది పైది వచ్చేసరికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. నా ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే మన జావా కోడ్ కానీ ఏ కోడ్ కానీ పుష్ చేయట్లేదు. నేనేం చేస్తున్నాను ఈ రోజు? టెరాఫామ్ యూజ్ చేసుకొని డిప్లాయ్ చేస్తా. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా. ఎలా క్రియేట్ చేస్తా నేను? సేమ్ నా టెరాఫామ్ కోడ్ ఇక్కడ పుష్ చేస్తా. పుష్ చేయగానే వర్షన్ కంట్రోల్ పుష్ అవుతుంది. వర్షన్ కంట్రోల్ లో బిల్డ్ అవుతుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెరాఫామ్ కి ఎటువంటి బిల్డ్ ఇంజన్ టూల్ లేదు. నా టెరాఫామ్ వచ్చేసరికి ఒక 10 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. అంటే rg.tf, vnut.tf, variable.tf ఇలా 10 ఫైల్స్ ఉంటే నా అవుట్పుట్ కూడా 10 ఫైల్స్ వస్తుంది. ఇక్కడ లాగా ఒక అవుట్పుట్ ఉండదు. ఎందుకంటే బిల్డ్ ఇంజన్ టూలే లేదు కదా టెరాఫామ్ కి. ఓకే, గుడ్. సో అదే జావా అనుకోండి, బిల్డ్ ఇంజన్ టూల్ ఉంటుంది కాబట్టి మనకు ఒకటే అవుట్పుట్ వస్తుంది. బట్ వెరాస్ టెరాఫామ్ కి ఎటువంటి బిల్డ్ ఇంజన్ టూల్ లేదు కాబట్టి మనం ఎన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తామో ఏజెంట్ మొత్తం రన్ చేస్తుంది. అవుట్పుట్ కూడా అన్ని ఫైల్స్ వస్తాయి. ఓకే. సో అన్ని ఫైల్స్ వచ్చాక ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసినప్పుడు ఏంటి? ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడానికి టెరాఫామ్ కోడ్ యూజ్ చేస్తాం. అంటే నేను జస్ట్ ఐల్ బి క్రియేటింగ్ వన్ సర్వర్. సర్వర్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఈ రోజు ఇది విల్ బి డూయింగ్ ఇట్. సో ఈ మొత్తం జాబ్స్ అన్ని ఎవరు రన్ చేస్తారు? ఏజెంట్ అనేది రన్ చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏజెంట్ లేకపోతే ఈ జాబ్స్ ఏవి రన్ అవ్వవు. ఓకే. నా ఏజెంట్ లెస్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ విల్ బి టాకింగ్ అబౌట్ ఓన్లీ ఏజెంట్. సార్ ఇవన్నీ ఏజెంట్ ఎక్కడ రన్ చేస్తుంది ఏంటి అని అంటే ఈ బిల్డ్ ఉంది కదా, బిల్డ్ కానీ యూనిట్ టెస్ట్ కానీ ప్యాకేజింగ్ కానీ ఏజెంట్ లో రన్ అవుతుంది. బట్ ఏజెంట్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ లో ఒక మిషన్ క్రియేట్ అవుతుంది. అంటే విండోస్ మిషన్ కానీ, లైనక్స్ మిషన్ కానీ, మ్యాక్ మిషన్ కానీ అది క్రియేట్ అయ్యి ఏజెంట్ అనేది అక్కడ ఇన్స్టాల్ అయ్యి ఈ జాబ్స్ అన్ని రన్ అవుతాయి. ఎప్పుడు? సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ తీసుకున్నప్పుడు. సో అదే మనం సారీ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అదే మిషన్ క్రియేట్ చేసుకుంటుంది. బట్ సెల్ఫ్ హోస్టెడ్ లో ఏజెంట్ అంటే మనమే మిషన్ క్రియేట్ చేయాలి, మనమే ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. అది నేను విల్ టాక్ లేటర్.
Just try to understand. Today we are going to take Microsoft hosted agent మాత్రమే. Okay. Okay. Now let us first let me create one repository. Terayak 1 అనే ఒక repository create చేస్తున్నాను నేను. So this is my repository. I'll clone it. I'll copy. సో ఇది నా VM build అనేది ఒకటి ఉంది, అది ఓపెన్ చేసేసి right click, show more options, git bash here. Git clone paste. ఓకే, నా ఇది రిపాజిటరీ వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ VM build ఉంది. సో ఇది నా కోడ్. ఐ విల్ షో యూ ఆ కోడ్ లో ఏముంది ఏంటి అనేది. ఐ విల్ క్లియర్లీ షో యూ. ఫస్ట్ ఇది కాపీ చేసేసుకుంటా. Let us see what is in the code. నా ఫస్ట్ main.tf కి వెళ్దాం మనం. main.tf లో ఇక్కడ వర్షన్ సెట్టింగ్ బ్లాక్ పెట్టా. అంటే ఇది నేను టెస్ట్ చేసి పర్ఫెక్ట్లీ రన్ అవుతుంది కాబట్టి ఇదే కోడ్ నేను వాడుకుంటున్నాను. ఓకే, సో మీరు ఓన్ కోడ్ కూడా రాసుకోండి. ఓకే, నేను ఇది వర్షన్ సెట్టింగ్ యూజ్ చేస్తా. ఇక్కడ ప్రొవైడర్ లో ఏం మిస్సింగ్ ఉంది? కెన్ ఎనీవన్? క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి. అథెంటికేషన్ మెథడ్ అనేది మిస్సింగ్ ఉంది ప్రొవైడర్ లో. నౌ వాట్ ఈస్ దిస్? బ్యాక్ అండ్ బ్లాక్. ఓకే, బ్యాక్ అండ్ బ్లాక్ లో ఏం మిస్సింగ్ ఉంది? లొకేషన్. నో, అంటే లొకేషన్ అంటే ఏంటి? స్టోరేజ్. స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్ ఉంది. బ్యాక్ అండ్ బ్లాక్ యూస్ చేసుకుని ఏం చేస్తాం మనం? నా TF స్టేట్ ఫైల్ ని స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ చేస్తాం. అలానే ఆ TF స్టేట్ ఫైల్ ని రీడ్ అవ్వాలంటే మనకు బ్యాక్ అండ్ బ్లాక్ అనేది వస్తుంది. ఓకే, సో యూ కెన్ సి ఇక్కడ ఏం రాయలేదు నేను. సో ఇవన్నీ నేను Azure DevOps లో కాన్ఫిగర్ చేస్తాను నేను. ఓకే, నౌ దీని తర్వాత ఐ హ్యావ్ రిసోర్స్ గ్రూప్. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ కోడ్ రాసా. సో ఇవన్నీ నేను కమెంట్ చేసేసా. ఇవన్నీ అక్కర్లేదు నాకు, ఒక్క రిసోర్స్ గ్రూప్ చాలు. సో ఐఎమ్ యూజింగ్ రిసోర్స్ గ్రూప్ కోడ్. దెన్ తర్వాత నెట్వర్క్, ఇక్కడ VNet అండ్ సబ్నెట్. దాని తర్వాత పబ్లిక్ IP. సో ఐవ్ యూజ్ పబ్లిక్ IP. దెన్ నిక్ కార్డ్. సో దిస్ ఇస్ మై నెట్వర్క్ కార్డ్. అండ్ హియర్ NSG, ఇది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. అండ్ ఇక్కడ TF బార్స్ వాల్యూస్ ఇచ్చేసాను. వేరియబుల్ గా డిఫైన్ చేశాను. అండ్ ఇక్కడ మొత్తం వేరియబుల్ డిఫైన్ అయిపోయింది. దాంతో పాటు ఇక్కడ వర్చువల్ మిషన్. సో కోడ్ మొత్తం వర్చువల్ మిషన్ కోడ్ ఉంది. సో ఈ కోడ్ యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, నౌ లెట్ మీ పుష్ దిస్ కోడ్ టు మై సెంట్రల్ రిపోజిటరీ. CD Terra, ఎంటర్. నౌ సో ఇక్కడ గిట్ స్టేటస్. సో ఇది అన్ట్రాక్డ్ ఫైల్. నౌ గిట్ యాడ్ డాట్ గిట్ commit -m
git push. నా code is push అయిపోయింది. Okay. So now I will go back to this. VM build అనే కోడ్ వెళ్ళిపోయింది. ఓకే. నా ఈ పైప్లైన్ ట్రిగ్గర్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, పైప్లైన్ వర్క్ ఫ్లో ఇది మనకి YAML లో చాలా యూజ్ అవుతుంది. దిస్ ఇస్ మై పైప్లైన్ అనుకుందాం. నా పైప్లైన్ ట్రిగ్గర్ ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుంది. ఏంటి పైప్లైన్? చేసి పైప్లైన్ ట్రిగ్గర్ అవ్వగానే ఫస్ట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ లోపల స్టేజ్ ఉంటుంది. స్టేజ్ 1 ఇలా మల్టిపుల్ స్టేజ్ ఉంటుంది. స్టేజ్ 1 కావచ్చు, స్టేజ్ 2 కావచ్చు. నా పైప్లైన్ ట్రిగ్గర్ అవ్వగానే స్టేజెస్ ఉంటుంది. స్టేజెస్ లో మళ్ళీ స్టేజ్ ఉంటుంది. ఓకే. మళ్ళీ అగైన్ ఇక్కడ జాబ్స్ ఉంటుంది. ఓకే. సో జాబ్స్ రన్ చేసేది ఏంటి? ఏజెంట్. ఏజెంట్ అనేది జాబ్స్ రన్ చేస్తుంది. సో ఇది జాబ్స్. సో ట్రిగ్గర్ అవ్వగానే స్టేజెస్ ఉంటుంది. స్టేజెస్ లో స్టేజ్ 1 లో మళ్ళీ జాబ్స్ రన్ అవుతాయి. జాబ్స్ ఎవరు రన్ చేస్తారంటే ఏజెంట్ రన్ చేస్తుంది. ఓకే. నా అగైన్ దీంట్లో మళ్ళీ జాబ్స్ లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ లో టాస్క్ ఉంటాయి. టాస్క్ లో టాస్క్ ఉంటాం. సో ఇది యాక్చువల్ ఒక వర్క్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. పైప్లైన్ ట్రిగ్గర్ అవుతే విల్ హావ్ దిస్. సో ఇలా ఉంటుంది. ఇది వర్క్ ఫ్లో అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మన YAML లో ఇలానే రాయాల్సి వస్తుంది. ఓకే. సో నా ట్రిగ్గర్ అవ్వగానే స్టేజెస్ లో స్టేజ్ వచ్చేసి జాబ్ ఉంటుంది. జాబ్ ని ఎవరు రన్ చేస్తుంది? ఏజెంట్ రన్ చేస్తుంది. మళ్ళీ జాబ్స్ లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ లో టాస్క్స్ ఉంటాయి. మల్టిపుల్ టాస్క్ ఉంటాయి. అగైన్ టాస్క్ లో మల్టిపుల్ టాస్క్ అనేది ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ ఆల్ మై పైప్లైన్ వర్క్ ఫ్లో అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. డన్. ఓకే. నాలా పైప్లైన్ రన్ చేసే ముందు ఐ టెల్ యూ వన్ థింగ్. ఎస్, ఇప్పుడు నేను అజూర్ రిపోలో వర్షన్ కంట్రోల్ అనేది కోడ్ అనేది పుష్ చేశాను. ఓకే. ఇది మీ కొత్త ల్యాప్టాప్ అనుకోండి. మీరు ఆఫీస్ లో జాయిన్ అవ్వగానే మీకు ఒక ల్యాప్టాప్ ఇచ్చారు. రైట్. దీంట్లో ఏమి ఇన్స్టాల్ చేసి లేదు. మీ మేనేజర్ వచ్చి ఏం చెప్పారు? యూ స్టార్ట్ యూజింగ్ దిస్ కోడ్. వర్షన్ కంట్రోల్ లో కోడ్ ఉంది.
నా విఎం బిల్డ్ కోడ్ ఉంది. ఈ కోడ్ యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమని చెప్పారు. పైప్ లైన్ కాకుండా ఈ కోడ్ ఉంది. మీరు మాన్యువల్ గా మనం ఎలా చేస్తాం టెరాఫామ్ లో అలానే చేయమన్నారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు జనరల్ గా ఈ కోడ్ ని మీ ల్యాప్టాప్ లో కాపీ చేసుకుంటారు. రైట్, ఫస్ట్ మీ కోడ్ ని ల్యాప్టాప్ లో కాపీ చేసుకుంటాను. సో నేనేం చెప్తాను దీని టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ కాపీ ఫైల్స్ అంట. కాపీ ఫైల్స్. సో ఫ్రమ్ వేర్, ఫ్రమ్ version control for repository to local path. So I'm copying the files from repository to local path. సో నాకు కోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కోడ్ వచ్చాక ఈ కోడ్ ని రన్ చేయాలంటే ఏం కావాలి మనకి? నా ల్యాప్టాప్ లో ఫస్ట్ టెరాఫార్మ్ టూల్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఫస్ట్ యూఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ టెరాఫార్మ్ టూల్. దాని తర్వాత టెరాఫార్మ్ కోడ్ వచ్చేసింది. దాని తర్వాత టెరాఫార్మ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. యూ స్టార్ట్ రన్నింగ్ యువర్ టెరాఫార్మ్ కమాండ్స్ లో. వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్? Terraform init, Terraform validate, Terraform plan, now Terraform apply. So you're going to run all these commands. సో ఇలా జనరల్ గా మనం రన్ చేస్తాం. ఇప్పుడు చేసేది కూడా ఇదే. ఇప్పుడు కూడా ఏం చేస్తాం మనం? ఇదే టాస్క్ అన్ని మనం మన అజూర్ డెవాప్స్ లో రాస్తాం. సో ఇక్కడ బట్టి ఇవన్నీ కోడ్లు రన్ అవుతున్నాయి కదా, ఇవన్నీ జాబ్స్ అవన్నీ ఎక్కడ రన్ అవుతాయి అంటే ఏజెంట్ మిషన్ లో. సో ఇది మనం ఏమనుకుంటామంటే దిస్ ఇస్ మై ఏజెంట్ మిషన్, దిస్ ఇస్ మై ఏజెంట్ విఎం. ఏజెంట్ విఎం, ఈ విఎం అనేది విండోస్ లో ఉండొచ్చు, లైనక్స్ లో ఉండొచ్చు, మ్యాక్ లో కూడా ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో వెన్ యూ చూస్ ఏజెంట్ యాజ్ అ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక మిషన్ క్రియేట్ చేస్తుంది. అదే మిషన్ క్రియేట్ చేసేసుకొని ఇది దీంట్లో కాపీ చేసుకొని ఇక్కడ నుండి ఇవన్నీ రన్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది మనకి యాక్సెస్ ఉంటుంది ఈ మిషన్, బికాస్ వీఆర్ నాట్ మేనేజింగ్ దట్ మిషన్. ఓకే, సో దిస్ హౌ ఇట్ వర్క్స్. నా ఇక్కడ ఏం రాస్తానంటే here are two types of agent. One is Microsoft hosted agent. This is set up and managed by Microsoft. Operating system can be Windows కావచ్చు, Linux కావచ్చు, or Mac కూడా ఉండొచ్చు. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. దిస్ ఈస్ సెటప్ అండ్ మేనేజ్ ఆన్ బై అవర్ ఓన్. మనమే మేనేజ్ చేస్తాం మనమే. అండ్ ఓఎస్ క్యాన్ బి విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఆర్ మ్యాక్ కూడా కావచ్చు. సో ఇక్కడ మనం ఓన్ గా మేనేజ్ చేస్తాం, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఓన్ గా మేనేజ్ చేస్తాం. సో ఇవాళ రోజు ఏంటంటే మనం మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ యూస్ చేసుకొని బిల్డ్ చేద్దాం. ఓకే, నా కోడ్ ఈస్ రెడీ. సో నా లెట్ us కాన్ఫిగర్ పైప్లైన్స్ నౌ. సో బిఫోర్ దట్ నాకు ఒక స్టోరేజ్ అకౌంట్ కావాలి. నేను స్టోరేజ్ అకౌంట్ మాన్యువల్ గా క్రియేట్ చేస్తాను. కావాలంటే మీరు పైప్లైన్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఆ టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐ క్రియేట్ స్టోరేజ్ అకౌంట్.
నా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ ని పబ్లిష్ చేస్తేనే అంటే సిఏ అవుట్పుట్ ఇస్ సిడి ఇన్పుట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, సిఐ అవుట్పుట్ సిడి ఇన్పుట్ అంటే ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ పబ్లిష్ చేస్తేనే సిడికి ఆర్టిఫాక్ట్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, నా సిడి అనేది రిపోజిటరీ నుంచి పుల్ చేసుకోదు, ఓన్లీ సిఐ మాత్రం రిపోజిటరీ నుంచి పుల్ చేసుకుంటుంది, సిడి మాత్రం ఇలా కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇదేంటి, జావాకి సంబంధించింది. జావాకి సంబంధించి కావాలనుకుంటే మనం ఆర్టిఫాక్ట్స్ ని పబ్లిష్ చేస్తేనే సిడికి ఇది వస్తుంది. సింపుల్ గా సిఐ అవుట్పుట్ ఇస్ సిడి ఇన్పుట్. బట్ వేరస్ ఇక్కడ చిన్న చేంజ్ ఉంది టెరాఫామ్ కి. వాట్ ఈస్ దట్ చేంజ్? టెరాఫామ్ కి బిల్డ్ ఇంజిన్ ఉంటుందా ఉండదా? ఇప్పుడే చెప్పాను నేను, ఉండదు. ఉండదు. సో బిల్డ్ ఇంజిన్ టూల్ ఉండనప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ కాన్ఫిగర్ సిడి. ఓకే, యూ నో నీడ్ టు కాన్ఫిగర్ సిఐ. ఏదైతే బిల్డ్ ఇంజిన్ ఉంటుందో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దానికి మాత్రమే సిఐ కాన్ఫిగర్ చేస్తాం. టెరాఫామ్ కి బిల్డ్ ఇంజిన్ టూల్ లేదు కాబట్టి డైరెక్ట్ గా సిడి కాన్ఫిగర్ చేయొచ్చు. సో చెయ్యొచ్చు, గుర్తుపెట్టుకోండి. నా కానీ నేను మాత్రం మీకు ఇక్కడ నుంచే చూపెడతాను. నేను ఇలా చూపెడతాను, నేను ఇలానే చూపెడతాను నేను. ఓకే, అంటే ఇంటర్వ్యూ లెవెల్ అడిగారు అనుకోండి, మీరు ఇంటర్వ్యూ లెవెల్లో నేను ఇక్కడ ఏంటి, నేను ఐఎమ్ షోయింగ్ యూ ఫ్రమ్ సిఐ, డోంట్ టెల్ దట్ సిఐ కంపల్సరీ మ్యాండటరీ అని చెప్పకండి. సో సిఐ నుండి నేను సిడి కాన్ఫిగర్ చేస్తాను. బట్ వేరే టెరాఫామ్ వచ్చేసరికి బిల్డ్ ఇంజిన్ టూల్ కాదు కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ సిఐ ఆర్ సిడి కూడా డైరెక్ట్లీ చేసుకోవచ్చు అని ఒక లైన్ రాసుకోండి. ఓకే, నా లెటర్స్ అయిపోయిందా? టిఎఫ్ స్టేట్ ఫైల్ అయిపోయింది. ఓకే, రైట్. నా పైప్ లైన్స్, I'm going to create a pipeline. First, I'll configure CI. CI classic editor use చేస్తాను, అది కూడా pipelines configure CI pipeline use చేస్తాను. Create a pipeline. సో Azure పోయి ఇక్కడ నాకు use classic editor ఉంది, I'll choose that classic editor. నా కోడ్ ఎక్కడ ఉంది, టెరా అయాక్ అనే రిపాజిటరీలో ఉంది. నా మెయిన్ బ్రాంచ్, కంటిన్యూ, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ అన్ని ఆల్రెడీ కాన్ఫిగరేషన్ రెడీగా ఉన్నాయి. మీరు ఏం చేయండి అంటే జస్ట్ యూజ్ ఎంటీ జాబ్. I'll use empty job. I'll write my own job. Now if you see here, this is the agent. So ఇక్కడ ఏజెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఏ మిషన్ క్రియేట్ చేస్తుంది, ఇక్కడ విండోస్ మిషన్ క్రియేట్ చేస్తుంది. Azure Pipelines is a మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో విండోస్ మిషన్ యూస్ చేస్తుంది అది. సో నా జాబ్స్ అన్ని ఎక్కడ రన్ అవుతాయి అంటే ఈ విండోస్ మిషన్ లో రన్ అవుతాయి. నేను ఇప్పుడు రాసే జాబ్స్ అన్ని ఈ విండోస్ మిషన్ లో రన్ అవుతాయి. సో ఫస్ట్ ఏజెంట్ అనేది రెడీగా ఉంది. నౌ ఐల్ రైట్ ఫస్ట్ టాస్క్. సో నేను చెప్పాను ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ టాస్క్ ఏంటి, ఐ నీడ్ టు కాపీ ద ఫైల్స్ ఫ్రమ్ రిపాజిటరీ టు మై లోకల్ పాత్ లో కాపీ చేయాలి. ఫస్ట్ అంటే ఏజెంట్ మిషన్ లోకి కాపీ చేయాలి. సో ఫస్ట్ టాస్క్ ఏముంటుంది ఇక్కడ యాడ్ కాపీ ఫైల్స్ యాడెడ్. సో సోర్స్ ఎక్కడ ఉంటుంది, సోర్స్ ఫ్రమ్ వే టు వే, repository. source is repository. I can select these 3 dots, VM build. I'll select this VM build. Okay. Now target folder destination ఎక్కడ Machine, virtual Agent machine. machine job. ఇది Machine. మనకు పాత్ తెలుసా, మిషన్ పాత్ తెలియదు బికాస్ వీఆర్ నాట్ ఇన్ టు దట్ మిషన్, రైట్. ఆ పాత్ ఎక్కడ ఉంది, ఆ మిషన్ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఐటీ ఎక్కడ కాపీ చేయాలనేది పాత్ అనేది మాకు తెలియదు. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కోలన్ ఉంది కదా, ఇది యూస్ చేసుకొని ఐ కెన్ యూస్ దిస్ పాత్. బట్ డిఫాల్ట్ గా అజూర్ అనేది ఇస్తున్నారు, ఈ పార్ట్ ని డిఫైన్ చేసి పెట్టారు ఆల్రెడీ. సో ఐ కెన్ యూస్ దిస్ పాత్. సరే ఈ పాత్ ఎక్కడ ఉంది అంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ సి డి డ్రైవ్ లో ఏ అనే ఫోల్డర్ లో 1 అనే ఫోల్డర్ లో ఏలో ఈ పాత్ ఉంది. సో అక్కడ కాపీ అవుతున్నాయి ఇవి. ఓకే, అది ఎవరు, మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ మిషన్ లో కాపీ అవుతున్నాయి, అది మన కంట్రోల్లో ఉండదు. సో నేను ఇది ఇచ్చేసాను. కాపీ ఫైల్స్ అయిపోయింది టాస్క్. నా కాపీ ఫైల్స్ అయిపోతే సరిపోతుందా, ఐ నీడ్ టు పబ్లిష్ దట్ ఆర్టిఫాక్ట్స్. వై, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పబ్లిష్? జస్ట్ ఐ టోల్డ్ యూ,
Without publishing the artifacts, CD cannot pull it. CI output is CD input. Okay, so that is the reason we need to publish the artifacts. So copy అయిపోయింది. I'll add publish artifacts, publish pipeline artifacts. Add it. ఎక్కడ ఉంది ఇది? ఈ ఫోల్డర్ లో ఉంది, రైట్? సోర్స్ ఏంటి? ఇది. వాట్ ఈస్ ఆర్టిఫాక్ట్ నేమ్? మీరు ఇక్కడ ఏదని ఇవ్వండి. మేము జనరల్ గా కంపెనీలో డ్రాప్ అని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్ డ్రాప్. ఈ ఆర్టిఫాక్ట్ నేమ్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, నౌ డన్. మై టాస్క్ ఇస్ డన్ నౌ. సో వాట్ దిస్ విల్ డూ, ఈ రెండు టాస్క్ ఏజెంట్ అనేది రన్ చేస్తుంది. ఓకే, జాబ్స్ ఇవన్నీ. నౌ సేవ్ అండ్ క్యూ. ఐ జస్ట్ సేవ్ అండ్ రన్. ఇక్కడ మొత్తం మాన్యువల్ గా చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను ఏం చేశాను ఇప్పుడు, ఇక్కడ సేవ్ అండ్ క్యూ టైప్ చేసా, ఇక్కడ సేవ్ అండ్ రన్ మాన్యువల్ గా అంటున్నాను. ఇదంతా సేవ్ అండ్ రన్. నౌ మై జాబ్స్ ఆర్ రన్నింగ్. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీ జాబ్స్ అన్ని రన్ అవుతాయి. రియల్ టైమ్ లో ఇలా మాన్యువల్ గా రన్ చేయరు. ఒక్కసారి నా కోడ్ అనేది రిపోజిటరీకి వెళ్ళిపోగానే ఆటోమేటిక్ గా స్టే కూడా ట్రిగ్గర్ అయిపోతుంది. తర్వాత చూద్దాం. ఫస్ట్ మాన్యువల్ చూద్దాం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. నౌ యూ కెన్ సీ వేర్ ఇట్ ఇస్ కాపీయింగ్. ఈ ఫోల్డర్ లో కాపీ అవుతుంది. ఇంకా క్లియర్ గా ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మనం సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ చూస్తాం కదా, అప్పుడు నేను లాగిన్ అయ్యి చూపెడతా, దెన్ యూ విల్ బి నోయింగ్. నౌ ఆర్టిఫాక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ఆర్టిఫాక్ట్, సో దిస్ ఇస్ ఆర్టిఫాక్ట్. బట్ ఇఫ్ సీ హియర్, నా అవుట్పుట్ ఒక ఫైల్ వచ్చిందా లేదా? అన్ని ఫైల్స్ నేను ఏదైతే రిపాజిటరీలో పెట్టానో అన్ని ఫైల్స్ వచ్చాయి. ఎందుకు అంటే టెరాఫామ్ కి ఎటువంటి బిల్డ్ ఇంజిన్ టూల్ లేదు కాబట్టి మనం ఎన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తామో అన్ని ఫైల్స్ మనకి అవుట్పుట్ లాగా వస్తాయి. ఓకే, అదే జావా పెట్టామనుకోండి, ఇక్కడ మ్యావన్ యూజ్ చేసుకుంటే మనకు ఒకటే ఫైల్ వస్తుంది, డాట్ బార్ ఫైల్. ఓకే, నౌ ఐ విల్ గో టు సిడి. పైప్ లైన్ లో మనం ఏం కాన్ఫిగర్ చేసాం? CI. Now I'll configure release in CD. Now release new pipeline. I'll close this. ఇక్కడ add an artifact. So artifact ఏంటి? మనం ఇక్కడ పబ్లిష్ చేసిన ఆర్టిఫాక్ట్ ని ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు మనం. ఓకే, add an artifact. Okay, I'll tell you one thing. Now adding an artifact. సో ఇక్కడ డైరెక్ట్ గా సిఏ కాన్ఫిగర్ చేయకుండా కూడా మీరు అజ్యూర్ రిపో నుంచి పుల్ చేసుకొని మీరు సిడి అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. మీ టాస్క్ ఏంటి అంటే, నేను సిఏ కాన్ఫిగర్ చేసి చూపెట్టా, బట్ మీరు సిఏ కాన్ఫిగర్ చేయకుండా డైరెక్ట్ గా రిపాజిటరీలోకి మీరు పిఎం బిల్డ్ కోడ్ పుష్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి పుల్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు రాసేది మొత్తం మీరు చేయండి. వితౌట్ సిఏ ట్రై టు డిప్లాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ సిడి డైరెక్ట్ గా. ఓకే, now I'll add it. I'm adding artifacts. Add it. Now add stage. Now I'll be using empty job. One only empty job. So stage 2. ఇంతకుముందు CA లో stage 1, ఇది stage 2. Empty job. I close it. Stage ఏదైనా రాయొచ్చు మీరు. Deploy stage అని కూడా రాయొచ్చు. ఒక నేమ్. Now job. So again here agent is there. ఏజెంట్ ఏం ఏజెంట్ మిషన్ తీసుకుంది? ఆటోమేటిక్ గా 2019 మిషన్ తీసుకుంది. సో ఫస్ట్ ఇది ఏజెంట్ రన్ జాబ్స్ రన్ అయింది, ఆ ఏజెంట్ మిషన్ డిస్ట్రాయ్ కూడా అయిపోయింది. ఓకే, నా ఇది సెకండ్ ఏజెంట్. సో ఇంకో మిషన్ క్రియేట్ అవుతుంది. నా వాట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్? ఇక్కడ నా ఆర్టిఫాక్ట్స్ వచ్చేసాయి. ఇక్కడ బిల్డ్ అయిన ఆర్టిఫాక్ట్స్ ఇంకో మిషన్ లోకి వచ్చేసాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్? ఈ కోడ్ ని నేను ఇప్పుడు రన్ చేయాలి. రన్ చేయాలంటే ఫస్ట్ టెరాఫామ్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి ఆ ఏజెంట్ మిషన్ లో. ఈ ఏజెంట్ మిషన్ లో నేను ఇప్పుడు టెరాఫామ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ ఐ సే ప్లస్ టెరాఫామ్. సో ఇక్కడ మీకు టెరాఫామ్ అనేది బై డిఫాల్ట్ గా మీకు ఉండదు, నాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో మీకు ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వస్తుంది. జస్ట్ క్లిక్ అంటే ఇక్కడ గెట్ ఇట్ ఫ్రీ. ఓకే, ఇక్కడ ఎలా ఉంది, అలా గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అని వస్తుంది. సో ఫస్ట్ టైం మీకు
మీరు గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి, ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇన్స్టాల్ అని కొట్టండి, ఆటోమేటిక్ గా దీంట్లో యాడ్ అయిపోతుంది మీకు. Now let us install first Terraform. I'll be using Terraform tool installer added. This job is to install Terraform. What is the second task? Terraform యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి, ఇనిట్. ఓకే, సో ఎక్కడ ఉంది 3 dots, ఈ ఆర్టిఫాక్ట్స్ ని కాల్ చేసుకోవాలి. డ్రాప్ యాడెడ్. టెరాఫార్మ్ ఇనిట్ కమాండ్ యూజ్ చేస్తున్నాం. స్క్రోల్ డౌన్. ఇప్పుడు మీరు ఈ డేవాప్స్ వెళ్ళి ఈ పోర్టల్ కి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం మనం, యూజింగ్ అథెంటికేషన్ మెథడ్. ఇక్కడ అథెంటికేషన్ మెథడ్ ఇక్కడనే ఇస్తాం, అలానే స్టోరేజ్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడనే ఇస్తాం. యూ క్యాన్ యూజ్ ఇవన్న కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ కాన్ఫిగర్ సర్వీస్ కనెక్షన్. సో లెట్ మీ యూజ్ సర్వీస్ కనెక్షన్. క్లిక్ ఆన్ మేనేజ్. మీన్ వైల్ నేను ఏం చేస్తాను, ఇంట్రా ఐడి, నా సర్వీస్ అకౌంట్ తెలుసు కదా, మన సర్వీస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సేమ్ అదే పాత యూజ్ చేస్తాను నేను, ఆల్రెడీ ఉన్నాయి. Okay, now let me see whether it is accessible or not. సేమ్ మేము టెరాఫామ్ లో ఎలా అథెంటికేషన్ మెథడ్ కాన్ఫిగర్ చేసుకుంటామో దీనికి అలానే అథెంటికేషన్ మెథడ్ రెడీగా కాన్ఫిగర్ అయి ఉండాలి. ఐఎమ్ సబ్స్క్రిప్షన్ లో ఐఎమ్ జస్ట్ చెకింగ్ వెదర్ దట్ ఐఎమ్ లో అప్రూవ్ ఇచ్చామా లేదా అని. IAM, add, role assignment, privilege administrator, owner, next, select members. ఆల్రెడీ ఇచ్చుంటే తీసుకోదు, ఇవ్వకపోతే తీసుకుంటుంది, అంతే సింపుల్. ఆల్రెడీ ఉంది పైన, నో ఇష్యూస్. Okay, now service connection. I want to create a service connection. The interview question, ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, how you authenticate Azure DevOps to Azure portal అంటే by creating a service connection అని చెప్పండి. ఓకే, క్రియేటింగ్ a service connection or అక్కడనే పోర్టల్ క్రెడెన్షియల్స్ కూడా ఉంటాయి, బట్ బెటర్ you tell them that we are going to create a service connection. Create a service connection. ఇక్కడ Azure Resource Manager, select this. Next. So I'll use service principal. Next, now I need to provide a subscription ID. మీరు అక్కడ ఇచ్చేది ఇక్కడ ఇస్తున్నాం అంతే. Subscription ID copy. Subscription name. Service principal ID. Client ID is nothing but service principal ID. Service principal key. Key is nothing but secret certificates and secrets. I'll remove this. I'll create new key. Copy it. దీని తర్వాత టెనెంట్ ఐడి కాపీ అవ్వలేదు చూడు. సో చాలా మటుకు ఇక్కడ ఇష్యూ వస్తుంది, కరెక్ట్ గా కాపీ చేయండి. ఓవర్వ్యూ, టెనెంట్ ఐడి, టెనెంట్ ఐడి. నా ఇక్కడ మనము ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ లో అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసి ఐ విల్ ట్రై టు వెరిఫై ఇట్. వెరిఫికేషన్ సక్సీడ్ అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎక్కడ నుండి,
Azure DevOps నుంచి Azure portal కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. Now I can give any name here, Azure B2. Now this is important. I need to provide grant access for permissions to all pipelines. So you have to provide this, verify and save. Now your service connection is created. Now let me go back here and refresh it. So your service connection create అయిపోయింది. I'll be using it. So service connection now నా రిసోర్స్ గ్రూప్ ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి నా డేటా అనేది ఇక్కడ ఫెచ్ అవుతుంది. అజూర్ కనెక్ట్ అయిపోయింది. అజూర్ నుంచి నా డేటా అనేది ఫెచ్ అవుతుంది. ఇక్కడ స్టోరేజ్ ఆర్జీ, వాట్ ఈస్ ద స్టోరేజ్ అకౌంట్ నేమ్, దిస్ ఇస్ ద స్టోరేజ్ అకౌంట్ నేమ్, కంటైనర్, ఆల్రెడీ కంటైనర్ క్రియేట్ చేస్తాను. కీ మీరు ఏదైనా ఇవ్వండి, నేను జనరల్ గా ఇదే ఇచ్చేస్తాను. నేను యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ నౌ. నా సెకండ్ టాస్క్ ఏంటి, టెరాఫార్మ్ validate, add it. Now here validate is some validate. So ఇక్కడ the 3 dots, call the artifacts. ఓకే, ఇది ఇక్కడ init and plus. సో ఈ కమాండ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, validate తర్వాత terraform. I'm going to add one more task, planet, plan, drop, add it. నా సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఏంటి, ఈ కనెక్షన్ డీటెయిల్స్. Now terraform, add it. Init, apply, done. సో ఆల్ మై టాస్క్ ఇస్ డన్. టెరాఫార్మ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఇనిట్ అయిపోయింది, వాలిడేట్ అయిపోయింది, ప్లాన్ అయిపోయింది, అప్లై అయిపోయింది. నౌ లెట్ మీ రన్ దిస్. ఫస్ట్ ఐల్ యూస్ సేవ్, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, దెన్ ఐల్ క్రియేట్ రిలీజ్. ఇవన్నీ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ నేను మాన్యువల్ గా ట్రిగ్గర్ చేస్తున్నాను ఇదంతా. ఓకే, క్రియేట్ రిలీజ్, విచ్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, create release one. Now deploy stage దగ్గర I'm deploying it. Everything I'm doing manually. సో క్యూడ్ అయిపోయింది. నా లాగ్స్ వెళ్ళి చూస్తే ఇక్కడ నా పైప్ లైన్ ట్రిగ్గర్ అయిపోయింది. సార్ ప్రతిసారి మనం ఈ టాస్క్ రాయాలంటే రాయక్కర్లేదు. ఇప్పుడు వన్ టైం జాబ్ అయ్యేది, ఒక్కసారి మీ టాస్క్ రన్ చేశాక అంతే. తర్వాత నుంచి ఏంటి, మీరు ఏదైనా సరే కోడ్ మాడిఫై అయ్యి రిపోజిటరీ పుష్ చేయగానే ఆటోమేటిక్ గా నా పైప్ లైన్స్ అన్ని ట్రిగ్గర్ అయిపోవాలి. అది యాక్చువల్ రిక్వైర్మెంట్. ఓకే, ఫస్ట్ ఏమైంది, ఆర్టిఫాక్ట్స్ డౌన్లోడ్ చేసుకుంది. దాని తర్వాత ఫస్ట్ ఒక ఏజెంట్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఏజెంట్ మిషన్ క్రియేట్ అయ్యాక ఆర్టిఫాక్ట్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ మిషన్ లో. దాని తర్వాత అదే మిషన్ లో టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇన్స్టాల్ చేశాక ఇప్పుడు టెరాఫార్మ్ మినిట్ సక్సీడ్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ వ్యాలిడేట్ అవుతుంది. టెరాఫార్మ్ ప్లాన్, టెరాఫార్మ్ అప్లై.
Done. So done. You can go back to Azure portal and see the mission. So this mission is created. సో ఈ మిషన్ ఎలా క్రియేట్ అయింది అంటే నా అజూర్ పైప్లైన్స్ ద్వారా క్రియేట్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డిప్లాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ టెరాఫార్మ్ అండ్ వీ హావ్ యూజ్డ్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్. నేను హోస్టెడ్ ఏజెంట్ ఎక్కడ ఉంటుంది అంటే గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇక్కడ ఏజెంట్ పూల్స్ ఉంది కదా, సెలెక్ట్ దిస్ ఏజెంట్ పూల్స్. సో దిస్ ఇస్ మై హోస్టెడ్ ఏజెంట్. సో టుమారో క్లాస్ లో ఏం చూద్దామంటే మనం ఓన్ గా ఒక సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ క్రియేట్ చేద్దాం. ఆ హోస్టెడ్ ఏజెంట్ లో జనరల్ గా ఇప్పుడు జరిగే మొత్తం టాస్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లో తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్, సో ఇంటర్వ్యూలో దే లాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఏజెంట్ ఇన్ యువర్ కంపెనీ విల్ యూజ్ అని అడుగుతారు. సో ఐఆక్ కి వి యూజ్ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ అని చెప్పండి. ఓకే, జనరల్ గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, జావా, .NET, అవిటికి విల్ బి యూజింగ్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అని చెప్పండి. సో ఎందుకు యూజ్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అంటే జనరల్ గా వచ్చేసరికి ప్రోగ్రామింగ్స్ లో, సో కంపెనీ అంటే మన ప్రోగ్రామర్స్ కొత్త కొత్త వర్షన్స్ లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. లైక్ మావెన్ బిల్డ్ ఇంజిన్ టూల్స్ కొత్త వర్షన్స్ లో ఉంటాయి. సో ఆ వర్షన్స్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే వర్షన్ చేంజ్ చేయాలనుకోండి అంత ఈజీగా కాదు వెన్ వి యూజ్ దిస్. ఓకే, సో అగైన్ వీ నీడ్ టు రేజ్ ఎ టికెట్ టు అజూర్, ఆ లోపల మావన్ వర్షన్ వేరేది ఇన్స్టాల్ చేయమని, ట్రబుల్ షూట్ చేయమని చెప్పాలి. బట్ ఇదేంటి అంటే ఇది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం ఏంటి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లాగిన్ అయ్యి వర్షన్స్ చేంజ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. అందు గురించి జనరల్ గా అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ దే విల్ బి యూజింగ్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. యాప్ కి సంబంధించింది మాత్రం మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ లో యూజ్ చేస్తారు. ఓకే, సో ఫైన్, దిస్ ఇస్ టెరాఫార్మ్ డిప్లాయ్మెంట్. సార్ క్వశ్చన్, చెప్పండి. ఇప్పుడు డిప్లాయ్ చేసేటప్పుడు మనం టెరాఫార్మ్ అప్లై చేసినప్పుడు సపోజ్ ఏమన్నా ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు అంటే మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా ఐడెంటిఫై ఇష్యూ వస్తే సింపుల్ అండి, మళ్ళీ కోడ్ ఇష్యూ ఉంటుంది. ది పైప్లైన్ ఇష్యూ కోడ్ ఇష్యూ ఉంది కోడే ఇష్యూ ఉంది అనుకోండి, అగైన్ మీరేం చేస్తారు, మీరు మళ్ళీ కోడ్ ఇష్యూ ఏముందో చూసుకొని కోడ్ ని రెక్టిఫై చేసుకొని అగైన్ యూల్ పుష్ టు దిస్ డిపాజిటరీ. ఫ్రమ్ మళ్ళీ దేర్ స్టార్ట్ అగైన్ నుంచి చేయాలి. నుండి చేయాలి, కంపల్సరీ సిఏ చేయాలి. సిఏ చేశాకనే మళ్ళీ సిడి చేయాలి. అంటే టెరాఫార్మ్ కి అక్కర్లేదు సిఐ, బట్ జనరల్ గా చెప్తున్నాం కోడ్ ఇష్యూ వస్తే మాత్రం అగైన్ స్టార్టింగ్ నుండే ట్రిగ్గర్ అవ్వాలి. ఎందుకంటే దీని అవుట్పుట్ వచ్చింది కదా ఇంతకు ముందు, అవుట్పుట్ ఎలా వచ్చింది అంటే దీని బేసిస్ పరంగానే అవుట్పుట్ వచ్చింది. మళ్ళీ మీరు ఈ కోడ్ చేంజెస్ చేసినప్పుడు మళ్ళీ ఈ అవుట్పుట్ యూజ్ చేస్తే కష్టం. అగైన్ యూనిట్ టు క్రియేట్ అన్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డిప్లాయ్ చేయాలి. స్టార్టింగ్ నుండే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు అంటే జావా అయితే మావెన్ అని చెప్తున్నారు కదా, డిఫరెంట్ టెక్నాలజీస్ కి వాట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ మనకు వస్తాయి అది తెలుసుకోవాలంటే మనకి ఏమైనా ఎక్కడైనా డాక్యుమెంటేషన్ ఉందా? సపోజ్ నేను చెప్తాను, డాట్ నెట్ కి జిప్ వస్తుంది. ఓకే, ఎంఎస్ఐ ప్యాకేజెస్ కి .exe వస్తుంది. I'll tell you. నేను అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్ రోజు నేను చెప్తాను. నేను ఇప్పుడు మనం ఏజెంట్ అంటున్నాం కదా సార్, అవి డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయా రియల్ టైమ్ లో? అంటే ఒక్కొక్క ఏజెంట్స్ యూజ్ చేస్తారా? ఇప్పుడు మనం మార్స్ ఏజెంట్ యూజ్ చేసాం కదా, డిఫరెంటా? ఒక్క నిమిషం, మార్స్ దీనికి లింక్ పెట్టకండి. మార్స్ ఏజెంట్ దీంట్లో అసలు రాదు. ఓకే, మార్స్ ఇస్ ఓన్లీ ఫర్ బ్యాకప్ అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నా టాస్క్ రాశాను కదా, ఈ టాస్క్ రన్ చేయడానికి ఏదో ఒక మిషన్ కావాలి కదా మనకి. ఆ మిషన్ అనేది క్రియేట్ అయిపోయి ఒక ఏజెంట్ ఆ జాబ్స్ రన్ చేస్తుంది. ఒక మిషన్ ఉంటుంది కూడా డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి యూజ్ చేయడం అలా ఏమైనా ఉంటుందా? అదే చెప్పాను కదా, ఓన్లీ రెండే ఉంటాయి. ఒకటి మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్, ఒకటి సెల్ఫ్ హోస్టెడ్. ఓకే, ఈ రెండే ఉంటాయి ఏజెంట్స్ దీంట్లో. ఓకే సార్, రియల్ టైమ్ లో కోడ్ మనమే బిల్డ్ చేసుకోవాలా? టెరాఫార్మ్ అయితే మనదే కదా, మిగతాదంతా మనకు సంబంధం లేదు. ఉన్న కోడ్ వాళ్ళకి అదే చెప్పా కదా, ఏంటి జస్ట్ వాళ్ళ కోడ్ మనకి ఇచ్చేస్తారు. మన రెస్పాన్సిబిలిటీ ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ ప్రోగ్రామర్ పుష్ చేస్తాడు కోడ్ ఇక్కడ, అంతే. ఇక్కడ నుంచి మనం విల్ స్టార్ట్ ట్రిగ్గరింగ్ ద పైప్లైన్. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు బిల్డ్ ఎనీథింగ్. టెరాఫార్మ్ అయితే మనది కాబట్టి మనం యూజ్ చేస్తాం, మిగతా అంతా మనకు సంబంధం లేదు కదా. ప్రోగ్రామర్స్ దే విల్ డెవలప్ ద కోడ్.
ఓకే సార్. ఇక్కడ CI లో యూనిట్ టెస్ట్ అది ఉంది కదా సార్, అది కూడా అవును. డెవాప్స్ వాళ్ళ స్కోప్ కిందకే వస్తుందా యూనిట్ టెస్ట్ అని? యాక్చువల్ గా అది అదే ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ అనుకోండి. జావా ప్రోగ్రామింగ్ లో ఏంటంటే డెవలపర్ అనే వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ రాస్తారు ఆటోమేటిక్ యూనిట్ టెస్ట్ చేయడానికి. సో ఇక్కడ మనం ఏంటంటే అది మ్యావన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లోనే ఒక ఆప్షన్ వచ్చేస్తుంది, జే యూనిట్ ఐ యూనిట్ అని వచ్చేస్తుంది. సో డేవాప్స్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇదంతా మనదే. ఓకే. సో వాళ్ళు చెప్తారు ఏ యూనిట్ టెస్ట్ తీసుకోవాలి మీరు అనేది, ఎవ్రీథింగ్ ప్రోగ్రామర్ వాళ్ళు చెప్తారు మనకి. దా బేసిస్ పరంగానే మనం రన్ చేస్తాం. మ్యావన్ ఉందనుకోండి, మ్యావన్ ఏ వర్షన్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ దే విల్ ఇన్ఫార్మ్ us. Programmer will tell you what kind of build engine tool you need to use it, which version you need to use it అనేది everything they'll tell us. జావాలో యాంట్ ఉంది, మ్యావన్ ఉంది, ఇంకా గ్రాడెల్ ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ టూల్ యూస్ చేయాలని కూడా చెప్తారు. జనరల్ గా 90% ఆఫ్ ద పీపుల్ మ్యావన్ యూస్ చేస్తారు ఇప్పుడున్న సినారియో. అలా ఇక్కడ యూనిట్ టెస్ట్ లో ఇష్యూ వస్తే మళ్ళీ డెవలపర్ దగ్గరికి వెళ్ళాలి సార్. అంతే, డెవలపర్ దగ్గర అంటే అక్కడ మనం టెస్ట్ చేయాలి. సో ఇది మీది కోడ్ ఇష్యూ లేకపోతే పైప్ లైన్ లో మీరు కాన్ఫిగరేషన్ టాస్క్ రాయడానికి తప్పు రాసారా చెక్ చేసుకొని కోడ్ ఇష్యూ అనుకుంటే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చూసుకుంటారు. ఇంకా టికెట్ రేజ్ చేస్తాం మనం, కోడ్ ఇష్యూ ఉంది, ఎర్రర్ వచ్చిందని చెప్పేస్తాం. వాళ్ళు కోడ్ ని బిల్డ్ చేసేసి ఇస్తారు మనకు మళ్ళీ. ఓకే. సో అప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి రావాలి, కోడ్ వాళ్ళు మళ్ళీ ఇస్తారు. కంపల్సరీ స్టార్టింగ్ నుండి రావాలి, ఎందుకంటే ఆర్టిఫాక్ట్ అనేది ఆ కోడ్ బట్టే బిల్డ్ అవుతుంది కదా. ఇంతకుముందు తప్పు కోడ్ తీసుకున్నాం, ఆర్టిఫాక్ట్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ కోడ్ తీసుకుంటే ఆర్టిఫాక్ట్ కరెక్ట్దే కావాలి కదా నాకు. సో స్టార్టింగ్ నుండి వస్తుంది మళ్ళీ. ఓకే. సో ఓకే, రేపు ఇదే టైంకి కనెక్ట్ అవుదాం. మండే ఉండదు, బట్ టుమారో వి హ్యావ్ క్లాస్. ఓకే ఓకే, లెట్ us connect on tomorrow same 10 o'clock.